పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు పాకిస్తాన్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటూనే ఉంది. ఆ ఆపరేషన్ జరిగి 2 నెలలు దాటినా రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఒకే ఒక్క రన్వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దాని మూసివేతను 3సారి పొడిగించింది. ఆగస్టు 5 వరకు రన్వే మూసివేసి ఉంటుందని పాకిస్తాన్ తాజాగా నోట్ విడుదల చేసింది. విమానయాన కార్యకలాపాలు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే ఆ మూసివేతకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 10న భారత్ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటం జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్ బేస్ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని చెప్పింది. ఆ తర్వాత గత నెల 4న రెండో నోటం జారీ చేసింది. ఆ మూసివేతను జూలై 4 వరకు పొడిగించింది. తాజాగా దాన్ని ఆగస్టు 5 వరకు పెంచింది. భారత్ దాడులతో ఆ ఎయిర్ బేస్ రన్వేపై పెద్ద గొయ్యి ఏర్పడినట్లు కొన్ని మీడియా చిత్రాలను బట్టి తెలుస్తోంది. దగ్గరలోని ఒక భవనం కూడా ధ్వంసమైంది. ఈ స్థావరంలో షేక్ జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. దాంతో దీన్ని పాక్ 2 విధాలుగా ఉపయోగించుకుంటుంది. ఈ ఎయిర్పోర్ట్తో పాటు మరో 10 మిలిటరీ సైట్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. ఆ తర్వాతే పాక్ కాళ్ళబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎయిర్ బేస్ గురించి మన ప్రధాని మోదీ కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉందని రాజస్థాన్లోని ఓ సభలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.